ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 16వ వచనం. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఇక్కడ దావీదు గారు వచ్చి దేవునికి ఒక మందిరం కట్టించాలని ఆశపడతాడు. అంటే దేవుని సన్నిధి కట్టించాలి అని ఆశపడతాడు. ఆశపడినప్పుడు దేవుని అడుగుతాడు, ప్రభా మీ కొరకు నేను ఒక మందిరం కట్టించాలనుకుంటున్నానంటే వద్దు నేను నీ కుమారుని ద్వారా ఈ కార్యం జరిగిస్తానంటాడు. తర్వాత సొలొమోను ద్వారా ఈ కార్యం జరిగించాలని దేవుడు ఆశపడతాడు అనమాట. అందుకు దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నీవు పని పూనుకునము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అంటున్నాడు. అంటే నువ్వు దేవుని పని చేస్తున్నావు కాబట్టి నువ్వు పని చేయడం ప్రారంభించు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని దావీదు గారు ఇక్కడ సొలొమోనుతో చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సాయంకాలపు వేళ ఎవరెవరు ఏ పనుల్లో ఉన్నారు, ఏ పనులు ప్రారంభించబోతున్నారు, మీ పని అంతట్లో కూడా యెహోవా మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. మీరు పని ప్రారంభించండి, దేవుని పైన భారం వేసి ప్రారంభించండి. ఖచ్చితంగా దేవుడు మీ పనులన్నింటిలో కూడా మీరు సక్సెస్ చూసేలా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది అసలు దేవుడు అంటే లెక్కుండదు పక్కుండదు, అసలు దేవుని పట్టించుకోరు, పని ప్రారంభిస్తారు. అలా ఉండద్దండి. ప్రార్థన చేసుకుని, ప్రభా పని ప్రారంభిస్తున్నాను తండ్రి, నాకు సహాయం చేయడని ఆయన అడగండి. ఖచ్చితంగా ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీ పని అంతట్లో కూడా ఆయన నీకు తోడుండి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ చూసేలా చేస్తాడు. మీకు మంచి ఫలితం వచ్చేలా దేవుడే చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.